అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే క్యాప్ కటింగ్ వీడియో అండి. సో ఈ వీడియోలో నేను క్యాప్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. మీరు ఎవరికైతే క్యాప్ స్టిచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలా ఫుల్ సర్కిల్ ఒకటి, హాఫ్ సర్కిల్ ఒకటి అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలి. నాకు ఫుల్ 21, హాఫ్ వచ్చేసి 12.5 వచ్చాయి. ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో మీరు ఎవరికైతే స్టిచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫుల్ సర్కిల్ని 6తో డివైడ్ చేయాలి, హాఫ్ సర్కిల్ని 2తో డివైడ్ చేయాలి. ఇంకా ఫుల్ సర్కిల్ని మనం వెడల్పుకు తీసుకుంటాము, హాఫ్ సర్కిల్ని పొడవుకు తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను రాస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియో పాజ్ చేసుకొనైనా చూసి కటింగ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే మార్కింగ్ తీసుకుంటున్నాను. నేను హాఫ్ సర్కిల్ మెజర్మెంట్ని నేను పొడవుకు తీసుకున్నాను, ఫుల్ సర్కిల్ మెజర్మెంట్ని నేను వెడల్పుకు తీసుకున్నాను. 3.5 ఫుల్ సర్కిల్ వచ్చింది నాకు 6తో డివైడ్ చేస్తే. ఇంకా హాఫ్ సర్కిల్ వచ్చేసి 2తో డివైడ్ చేస్తే 6.25 వచ్చింది. సో మళ్ళీ దాంట్లో హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం గమనించి మార్కింగ్ అలాగే కటింగ్ అయితే చేసుకోండి. సో ఇలా లీఫ్ షేప్లో అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న క్యాన్వాస్ని క్లాత్ మీద పెట్టి చుట్టూ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉండేలా అయితే కట్ చేసుకోవాలండి. క్యాన్వాష్ 6 కట్ చేసుకోవాలి, క్లాత్ వచ్చేసి 12 పీసులు కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఒక 4 పీసులు తీసుకొని నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. ఇది వచ్చేసి అడ్డము 1.25, నిలువు వచ్చేసి పొడవు 2, ఇలా చిన్న కర్వ్ ఇచ్చుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇది కటింగ్ వీడియో అండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.